ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలనే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే సంబంధిత ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు క్యాడర్కు సన్నిహితంగా మారటంతో రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తమ అభిమాన నాయకులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు దక్కడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ పేరు ప్రకటించడంతో పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో 50% సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాలకు ప్రకటించిన ఘనత సీఎం జగన్కే చెందుతుందన్నారు అంబటి మురళీకృష్ణ. అదేవిధంగా ఉన్నత వర్గాలకు కూడా సగం సీట్లు ఇచ్చి సమన్యాయం పాటించారని అభిప్రాయపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత, సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున, పొన్నూరు ప్రజానీకం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరుగ మురళి పేరు ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటూ వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నత విద్యావంతుడు మేరుగ మురళిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యత దక్కుతోందని మేరుగ మురళి కొనియాడారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే అదీప్ రాజ్కు మళ్లీ టికెట్ దక్కడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. గత 4 ఏళ్లలో పెందుర్తికి భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో పాటు పేదలకు సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు అందరికీ అందించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ తనను గెలిపిస్తాయని ఎమ్మెల్యే అదీప్ రాజు ధీమా వ్యక్తం చేశారు. తనకు వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. టికెట్టు ప్రకటనతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని స్పష్టం చేశారు.